నరేంద్ర మోదీ గారు ఈరోజు పార్లమెంట్లో ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు. అంటే భారతదేశం మీద అమెరికా తగ్గించినటువంటి సుంకాల గురించి. ఎమోషనల్ అంటే తగ్గినందుకు కాదు, ఇన్ని రోజులు ఎంతోమంది ఎన్నో విధాలుగా అవమానించే విధంగా మాట్లాడారు. అయినా సరే ఆయన ఓపికతో భరించాడు. ఎందుకు ఓపికతో భరించాడంటే భారతదేశం ఎక్కడా కూడా తన యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి సుంకాలు తగ్గించే విధంగా చేయకూడదనేది ఆయనది. ఈరోజు దౌత్యపరంగా భారతదేశం ఏ స్థానంలో ఉందనేది చూసుకోవాలి. నరేంద్ర మోదీ అటు వెళ్ళిపోతున్నాడు, ఇటు వెళ్ళిపోతున్నాడు, విదేశాల్లో తిరుగుతున్నాడు అని ప్రతిపక్షం ఇంతవరకు ఏకిపారేసింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఆపరేషన్ సింధూర్లో యుద్ధం చేసి అది యుద్ధమా దాడా అనే విధంగా 4 రోజుల్లో క్లోజ్ చేశారు. అటు దెబ్బకి దెబ్బ ఆగిపోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కొనసాగితే మనము నష్టాల్లోకి వెళ్ళిపోతాం. భారతదేశం ఆర్థికంగా నష్టపోతుంది. ఆ రోజు అందుకే దెబ్బ కొట్టేసాడు, ఆపేశాడు. నేనే ఈ యుద్ధాన్ని ఆపిన ట్రంప్ అన్నా సరే 3 సార్లు కాదని సరే అయిపోయింది, అంతే. ఆ తర్వాత ట్రంప్ ఎన్నిసార్లు వచ్చుకున్నా పట్టించుకోలేదు. ఎందుకు? దాని యొక్క విలువ అప్పుడు అరిస్తే కాదు, దాని విలువ ఎప్పుడు సైలెంట్గా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. 50% సుంకాలు విధించింది కాబట్టి మనం కూడా ప్రతీకార సుంకాలు విధించేయాలని కొందరు. కాదు, ఆ సుంకాలు తగ్గించడానికి నరేంద్ర మోదీ ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా. ఎవరితో వాళ్ళతో మాట్లాడతాడా, భయపెడతాడా, బెదిరిస్తాడా, ఏదో ఒకటి చేయాలి కదంటే అవ్వదు. అప్పుడు చాలామంది అలాగన్నారు. అవి వెంటనే జరిగిపోయేవి కాదు. దేశం అంటే ఏంటో తెలియాలి. ఈరోజు నరేంద్ర మోదీ వెళ్ళి దేనికో ఒప్పుకొని తగ్గించాడు అనుకోండి, ఆ రోజు తర్వాత మళ్ళీ అదే విధంగా భయపెడతారు. అందుకే ఈసారి జరిగిందేదో జరిగింది, కానీ అమెరికా మీద మనం ఆధారపడలేదని అమెరికాకి తెలియాలి. కానీ అమెరికా దిగి రావాలి, లేకపోతే మనకి కూడా నష్టమే. ఆ విధంగానే నరేంద్ర మోదీ గారు ఓపికతో ఉన్నారు ఈరోజు వరకు. ఈరోజు ఏయో వచ్చి మన దగ్గరతో డీల్ పెట్టుకుంది, అలాగే యుఏఈ కూడా వచ్చి మనతో డీల్ పెట్టుకుంది. కెనడా వచ్చింది, మెక్సికో వస్తుంది, అలాగే ఇప్పుడు జపాన్ వస్తుంది, బ్రిటన్ వచ్చింది, చైనా కూడా దగ్గర అవుతుంది. మరొక వైపు గల్ఫ్ దేశాలకి భారత్ దగ్గర అవుతుంది. ఏంటి వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు? అమెరికా మీద ఒత్తిడి, ట్రంప్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి. ఎవరు? సొంత దేశస్తులే ఒత్తిడి. ఇది చాలా తప్పు, చాలా రాంగ్, ఇది కరెక్ట్ కాదు. రష్యా దగ్గర చమురుకుంటుందనే ఉద్దేశంతో భారత్ మీద మీరు 50% సుంకాలు విధిస్తే అది అమెరికాకే నష్టం. ఆ నష్టం ఏంటో భారత్ చూపించిందిగా. చివరికి నువ్వంటే ప్రాణం ఇచ్చేటటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా భారత్ దగ్గరికి వచ్చాయి. బ్రిటన్ దేశం కూడా ఈరోజు మన దగ్గరికి వచ్చింది. 140 కోట్ల జనాభా, నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నటువంటి దౌత్య పరిస్థితులు, జయశంకర్ గారు, భారతదేశంలో వృద్ధి రేటు, చైనాతో మనకు ఉన్నటువంటి విభేదాలను అలాగే ఉంచి చైనాతో దగ్గర అవ్వడం, రష్యా దగ్గర చమురు కొనడం, ఇవన్నీ కూడా అమెరికాకి ఒత్తిడి తీసుకురావాలి. అమెరికా పైన ఈరోజు ఎవరు పాముకొని వచ్చారు? అమెరికానే దగ్గరికి వచ్చింది. అమెరికానే మేము సుంకాలు తగ్గిస్తున్నామని చెప్పి. కానీ ఈరోజు ట్రంప్ చెప్తున్నాడు, మా వస్తువులు కూడా మీ దగ్గర ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవాలని. అవన్నీ భారత్ ఒప్పుకుంది కాబట్టి నేను ఈ సుంకాలు తగ్గించానని చెప్పుకోవడానికే తప్ప దానికి మన దేశం ఒప్పుకుందా లేదా పక్కన పెట్టండి. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఈరోజు ట్రంప్ వచ్చాడు మన దగ్గరికి. ఇది భారతదేశం యొక్క విజయం. ఆ విజయానికి నరేంద్ర మోదీ అలా స్థిరంగా ఉండిపోయాడు. అలా దానికి పట్టుబడి ఉన్నాడు, పట్టుబడి ఉన్నాడు. ఇది ఎవరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, లేకపోతే దీన్ని నేను ఏదో ఎత్తేస్తాను అనుకోవచ్చు. మనం వెంటనే భయపడిపోయి అమెరికా కాళ్ళ దగ్గర పడిపోయి తగ్గించండి మహాప్రభు అన్న ప్రమాదమే, వెంటనే కోపంతో ప్రతీకార సుంకాలు విధించిన ప్రమాదమే. కాబట్టి మనం వ్యవహరించేటటువంటి తీరు ఈరోజు మనకి విజయాన్ని తీసుకొని వచ్చింది.